బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు కళ్యాణ్ జ్యువెల్లర్స్ వారి ప్రియమైన ఆఫర్ 25,000కు పైగా నగలు కొనే ప్రతి ఒక్కరికి ఒక ఖచ్చితమైన బహుమతి. మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా. 39 సంతాన సాఫల్యత కేంద్రం VIP హెయిర్ కలర్ షాంపూ. కాల్ చేయండి, మీ ఇంటికి వస్తుంది పక్కా. జోర్దార్ వార్తలకు స్వాగతం. అవ్వలు అయ్యలు అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు తయారుగా కూర్చున్నారా? ఇక జోర్దార్ వార్తలతో నేను కూడా తయారయ్యాచిన. ఆలస్యం చేయకుండా సురు చేసుకుందాం. ముందుగా పెద్ద వార్తలు. ఒకే రోజు 2 కొబ్బరికాయలు కొట్టిన చంద్రాలు ఇక జనాలకు వస్తాయట కొలువులే కొలువులు. ఫెడరల్ ఫ్రంట్ కట్టుడే అంటున్నాడు అఖిలేష్. దాంట్లో కేసీఆర్ సారేనట. షబ్బాష్. మళ్ళా చెలరేగుతున్నారు చైనా దొంగలు. పైలంగా ఉండాలి అందరు మహిళలు. కేసీఆర్ సార్ వెనక నడుస్తున్న సెంటర్ సర్కారు తెలంగాణను చూసి నేర్చుకుంటున్నాడట మోడీ సారు. హోంవర్క్ చేయలేదని ఎండల నిలబెట్టిన టీచర్. పసిపోరగాండ్లకు ఏంది మేడం ఈ టార్చర్? అమెరికా పోతానంటున్న రాములు. ఎవరు రంది పెట్టుకోక నేను పోతాను, మరి వచ్చేడు నిన్ను కూడా తీసుకుపోతా. కానీ కేంద్రం పైసలు ఇవ్వకున్నా సరే అమరావతి నిర్మించుకుంటాం, కంపెనీలను తెచ్చుకుంటాం, పిల్లలకు కొలువులు ఇచ్చుకుంటాం, ఉక్కు ఫ్యాక్టరీని కట్టుకుంటాం, మా పంతాన్ని నిలబెట్టుకుంటాం. ఇగో ఈ మాటలు వింటుంటే మీకు ఎవరు యాదికి వస్తున్నారులా? చంద్రాల సారే కదా. మరి ఇంత పెద్ద మాటలు ఈ పనులు ఎవరితోనైతాయి చెప్పుర్రి? చంద్రాల సార్తోనే అవుతాయి కదా. అయితే అలా చంద్రాల సారు సచివాలయానికి శంకుబండవాతి, కడప ఉక్కు ఫ్యాక్టరీకి కొబ్బరికాయ కొట్టిండులా. మర్గా ముచ్చటేందో చూద్దామా రండి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆంధ్ర సచివాలయానికి శంకుబండ వాతిండు చంద్రాల సారు. ఇవాళ భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి తాపిచోని ఉసుక వచ్చి పబ్బతు పట్టిండు. అటెంక సచివాలయం ఎట్టెట్లా కట్టబోతున్నాడో చెప్పిండు చంద్రాల సారు. ఇది ఇంతవరకు ఇండియాలో ఫస్ట్ టైం ఇది తీసుకొచ్చాం. 5 టవర్లు మనం నిర్మాణం చేసుకుంటున్నాం. 4 టవర్లు 40 అంతస్తులు ఉంటాయి. ఇంకొక టవర్ అయితే 50 అంతస్తులు ఉంటాయి. మొత్తం 56 లక్షల స్క్వేర్ ఫీట్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం, నిర్మాణం చేస్తున్నాం. 13 లక్షల స్క్వేర్ ఫీట్ పార్కింగ్ ఉంటుంది. 4,000 కార్లు వాహనాలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ కార్యం అయిపోగానే సక్కన కడపకు పోయి ఉక్కు ఫ్యాక్టరీ కొబ్బరికాయ కొట్టిండు చంద్రాల సారు. అట్లనే క్రేన్ కట్ కొత్తి పర్దన్ మీద గుంజిండు. అటెంక మైక్ అందుకొని కేంద్రం కాడికెళ్ళి సురువు చేసిండు సారు. నేను బీజేపీతో పొత్తు పెట్టుకున్న ప్రధానమైన ఉద్దేశం, రాష్ట్రానికి అన్యాయం జరిగింది, అండగా ఉంటామని హామీ ఇచ్చారు, అండగా ఉంటారనే ఉద్దేశంతోనే పొత్తు పెట్టుకుంటే మనకు అండగా ఉండకుండా మనల్ని అణగదొక్కే ప్రయత్నం చేశారు. అందుకే ఈ రోజు పోరాటానికి సిద్ధమయ్యాం. కేంద్రం ముచ్చటనే కాదు గాని ఉక్కు ముచ్చట ఏందో చెప్పుండ్రి సారు. కడప స్టీల్ ప్లాంట్, నేను మిమ్మల్ని చూస్తున్నా. ఉక్కు సంకల్పంతో మీరున్నారు. 100% ఈ కడప స్టీల్ ప్లాంట్ ని, రాయలసీమ స్టీల్ ప్లాంట్ ని తొందరలోనే అమలు చేసే బాధ్యత, నిర్మాణం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని ఈ సభలో మరొక్కసారి హామీ ఇస్తున్నాను. ఏదో ఎన్నికల కోసం చేసే కార్యక్రమం కాదు. కసితో, బాధతో, ఆవేదనతో మోసం చేసిన వారికి గుణపాఠం చెప్పాలి. మీరు చేయకపోతే మేము చేసుకునే శక్తి మాకుంది. ప్రతిపక్షాన్ని కూడా మళ్ళొక పారి అరుచుకున్నాడు. ఢిల్లీలో పార్లమెంట్ మెంబర్లు కూడా రాజీనామా చేసి పారిపోయిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంత మాట్లాడి హైదరాబాద్ గురించి మాట్లాడకపోతే ఎట్లా అనుకున్నాడో ఏమో. ఆ ముచ్చట కూడా మళ్ళా ఎలా తీసిండు. నేనే ఆ రోజు ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాల్లో హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టామంటే, నాలెడ్జ్ ఎకానమీ వైపు నడిపించామంటే అందులో ప్రతి అడుగు నా ప్రత్యేకమైన కృషి కనపడుస్తుంది. ఇది చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆదాయం వచ్చే నగరం తెలంగాణకి వెళ్ళింది. ఓ చంద్రాల సారు, ప్రపంచ పటంలో విడత పెట్టిరేమో గాని ఇన్నిసార్లు అనుడు అవసరమా సారు? అయ్యింది ఏదో అయిపోయింది గాని అమరావతిని కూడా ఎట్లిరికేయాలనో చూడండి ప్రపంచ పటంలో. అప్పుడు మీరు పెట్టినా అనకముందుకే మేమే చంద్రాల సారు సెంటర్ సర్కార్ సపోర్ట్ చేయకుండా అమరావతిని ప్రపంచ పటంలో పెట్టిండని చెప్పుకుంటాము అని అంటున్నారు మీ స్పీచ్లు విన్న పబ్లిక్.
బంగారు తెలంగాణ అయిన తీరు చూసినాక దేశం మొత్తం బంగారం చేయాలంటే కేసీఆర్ సారే దిక్కు అని నమ్ముతున్నట్టున్నారు లీడర్లంతా. చంద్రాల సారా సొట్టోళ్ళు ఫ్రంట్ లేదు బ్యాక్ లేదు, అది అయ్యేది లేదు పోయేది లేదు అని అంటున్నారు. కానీ బరాబర్ ఫ్రంట్ గట్టుడే జాతీయ పార్టీల ఆట గట్టుడు చేసుడే అని అంటున్నారు. ఆగాగో ఉత్తరం దిక్కున్నావో పెద్ద లీడర్ సార్ ఏమంటున్నాడో ఈనుండ్రి. వింటున్నారా? ఉత్తరప్రదేశ్ లో పెద్ద పార్టీ సమాజ్వాదీ పార్టీ లీడరు మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సార్ ఏమంటున్నాడు? ఫెడరల్ ఫ్రంట్ కోసం కష్టపడుతున్న కేసీఆర్ సార్ ను మస్తు మెచ్చుకుంటున్నాడు. అన్ని పార్టీలను ఒక దిక్కు తీసుకొచ్చి ఫ్రంట్ కడతాం అంటున్నాడు. కేసీఆర్ సార్ చెప్తున్న ఫెడరల్ ఫ్రంట్ అంటే కాంగ్రెస్ బీజేపీ లేని ఫ్రంటే కదా. మరి అది వరకు రాహుల్ గాంధీ సార్ చేతిలో చేసి జబ్బా రాసుక పూసుక తిరిగిండు అఖిలేష్ యాదవ్ సార్. గాని మొన్నటి కాడ నుంచి జరంత దూరం ఉంటున్నాడట. అంటే కేసీఆర్ సార్ చెప్పిన ముచ్చట మంచిగా తలకాయకి ఎక్కించుకున్నట్టే కదా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే మాయావతి పార్టీతో కలిసి పోటీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ దోస్తికి జరంత దూరం ఉన్నట్టే చేస్తున్నాడు. అందుకే ఇప్పుడు ఇంకింత గట్టిగా కేసీఆర్ సార్ ను తారీఫ్ చేస్తున్నాడు. ఇంత మంచిగానే ఉన్నది కానీ కేసీఆర్ సార్ కాంగ్రెస్ లీడర్లను కలుస్తలేడు కానీ మోడీ సార్ను కలిసిండు కదా. తిట్టుకుంటా ముచ్చట్లన్నీ మర్చి నవ్వుకుంటా తుల్లుకుంటా మాట్లాడిండ్రు కదా. అంటే అఖిలేష్ సార్ కూడా బీజేపీతో దోస్తాన ఇష్టమేనా అని అనుకునేరు. అది అయ్యే పనే కాదు. అర్థమవుతున్నది కదా. అసలుకే ఉత్తరప్రదేశ్ లో అధికార పార్టీ బీజేపీనాయే. దాన్ని వడగొట్టాలని చూసేటోళ్ళు ఆ పార్టీతో ఎట్లా జత కూడతారు? అంటే ఈ లెక్క ప్రకారం చూస్తే కేసీఆర్ సార్ ఫెడరల్ ఫ్రంట్ ఫస్ట్ పార్ట్నరే గట్టి పార్ట్నర్ దొరికినట్టే కదా. ఈ ఇట్లనే అన్ని రాష్ట్రాలు తిరిగితే కథమేనాయే. ఫెడరల్ ఫ్రంట్ ఖాయం అయినట్టేనాయే. అదే జరిగితే ఓట్లలో ఫ్రంట్ గెలిస్తే కేసీఆర్ సార్ ప్రధానమంత్రి అవ్వడు కూడా ఖాయమే అనిపిస్తున్నది కదా అని సంబరపడుతున్నారు కేసీఆర్ సార్ ఫ్యాన్స్. వెనకట ఒక స్వామట కాళ్ళు కింద పెడితే పురుగులు చచ్చిపోతాయని నిల్చున్న కాన్నే తపస్సు చేసుకుంటున్నాడట. ఇంకొందరు పెద్ద స్వాములు కూడా పురుగు పూసి సావకుండా కాళ్ళ కాకులు కట్టుకొని నడిచేటోళ్ళట. ఇప్పటికి కూడా జైన మతంలో ఉన్న పెద్దోళ్ళు రోడ్డు మీద ఊడ్చుకుంటా దాని మీద నడుస్తుంటారు. అంటే అట్లా ఊడ్చినప్పుడు ఎన్ని జీవులు చచ్చిపోతాయి అన్న ముచ్చట మనకు తెలియదు. కానీ దేవుడు పుట్టించిన ఏ జీవికి హాని చేసినా మనకు పాపం అని నమ్ముతుంటారు. ఆగో అట్లా నమ్ముట్లా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి సార్ను మించినోళ్ళే లేరని అనిపిస్తుంది. మరి అంతగానో మూగజీవుల రక్షణ కోసం కష్టపడుతుంటారు సారు. ఒడ్లు వాగులో పోతేంది గడ్డి గంగలో పోతేంది కానీ నా పరిపాలనలో మాత్రం ఆవులు ఆగంగానే కావద్దని ఉడుంపట్టి పట్టిండు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారు. రోడ్ల మీద తిరిగే ఆవులు ఈ కాడ నుంచి అనాథలు కాదు, రాష్ట్ర సర్కార్ సొంత బిడ్డ లెక్క చూసుకోవాలని ఆర్డర్ వేసిండు ముఖ్యమంత్రి సారు. కాగితాలు తినుడు గాయి తిరుగుతున్న గోవులన్నిటికీ పెద్ద షెల్టర్లు కట్టిస్తాడట. తాగనిక నీళ్లు తిననిక గడ్డి హాస్టల్లో పిల్లగాళ్ళ కంటే ఎక్కువ సౌలతులు చేసి చూసుకోవాలని హుకుం జారీ చేసిండు యోగి సారు. మరి అసలుకే యోగి సార్ ముఖ్యమంత్రి అయిన కానుంచి గోరక్షణ పేరు మీద మనుషులను మస్తు మందిని చంపిండ్రు కదా. నిజంగానే గోవుల మీద ప్రేమ ఉంటే ఈ రోడ్ల మీద కాగితాలు తింటున్న గోవులు కనిపిస్తలేవా? వీటిని ఎందుకు పట్టించుకుంటలేరు అని తిట్టిండ్రు కదా చాలా మంది. ఇక ఈ మాట రావద్దు అనుకున్నాడో ఏమో యోగి సారు ఎంబటే వాటిని జాతీయం చేసుకునే పనిలో పడ్డాడు. మంచిదే, జీవి ఏదైనా జీవే. దేవుడు సృష్టించిన ప్రతి జీవిని బతికించాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఈ లెక్కన చూస్తే గోవులు తిండి లేక గోడ పోస్టర్లు తినుడు మస్తు పాపమే. చెయ్యాలి, అట్లనే చేయాలి. గాని ఒక్క ఆవులనే కాదు సారు, ఎద్దులకు కూడా షెల్టర్లు వేయండ్రి. అట్లనే బర్రెలు దున్నపోతులు మేకలు పందులు గాడిదలను కూడా దేవుడే ఉట్టించిండు. వాటికి కూడా షెల్టర్లు వేసి ఇంత గడ్డి వేపించే పని చేయండి సారు. ఇంకింత ఎక్కువ పుణ్యం వస్తుంది. మీదికెళ్ళి ఆ దేవుడు దండిగా దీవెనార్తులు అందిస్తాడు. అప్పుడు మళ్ళా మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని జనం కూడా కోరుకుంటారు అని అంటున్నారు ఉత్తరప్రదేశ్ పబ్లిక్. పిల్లలు హోంవర్క్ చేయలేదనుకో టీచర్ ఏం చేయాలల్లా? వాళ్ళ అమ్మ నాయనను ఎవరిలో పిలిచి లేకపోతే ఇంట్లో ఎవరినన్నా స్కూల్కు పిలిపించుకొని, అయ్యా మీ పిల్లగాడు ఇంటికాడ రాయమని ఇస్తున్న హోంవర్క్ రాసుకొస్తలేడు, చదవమంటే అసలుకే చదువుతలేడు, మరి ఏం చేయాలో ఇక మీరే చెప్పుర్రి అన్నట్టు చిన్నగా మాట్లాడాలి కదా. కానీ ఓ స్కూల్లో టీచర్ అమ్మ చూడురోళ్ళ ఆ పిల్లగాళ్ళని ఏం చేసిందో. హరరే చూస్తున్నారోళ్ళ పిల్లలని ఎండలు ఎట్లా నిలబెట్టిర్రో. అగో పొలంగాళ్ళకు బట్టలు కూడా లేనట్టున్నాయి కదా. ఓయమ్మా చేతులు మీదికి లేపి నిలబడమన్నట్టున్నారు. అందుకే పిల్లలకు చేతులు గుంజుతున్నా కూడా అట్లనే ఎర్రటెండలో నిలబడ్డారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో ఉన్న చైతన్య భారతి స్కూల్లో అయింది ముచ్చట. ఈడ ఎండలో నిలబడ్డ పిల్లగాన్లు టీచర్ అమ్మ చెప్పిన హోంవర్క్ చేసుకొని రాలేదట. ఇక అంతే, నేను రాసిన హోంవర్క్ మీరు ఎట్లా రాసుకరారు అనుకుంటా ఇగో ఇట్లా ఎర్రటెండలో నిలబెట్టి గోస పెట్టింది పిల్లగాన్లను. ఈ ముచ్చటెరకైన ఊరు పబ్లిక్ కిటికీలకెళ్ళి సెల్లుతోని వీడియో తీసిండ్రు. ఇక ఈ వీడియో చూసి గిట్లెట్లా చేసిండ్రని స్కూల్ పెద్ద సార్ను విలేకరులు పోయి అడిగితే చూడురోలా ఏమంటున్నాడో. పురుగులు అన్ని పడుతున్నాయి అది ఇది దానికి వాళ్ళు ఏం చేశారు, ఎర్ర మీకు నువ్వు చూద్దాం రండి అని చెప్పేసి సర్టిఫికేట్ చూడడం జరిగింది. 5 నెంబర్స్ అంతే. ఆ 5 నెంబర్స్ వాళ్ళు హోంవర్క్ చేయలేదు, బయట నిలబడి చదవని రానింది. ఆ చదివే మూమెంట్లో ఏం చేశారు వాళ్ళు, యాక్షన్ చేసేకి మేడం మాకు నువ్వు మేము లోపలికి వచ్చేస్తాము అంటే. మరి గట్లయితే బట్టలు ఇప్పాల్సిన అవసరం ఏమొచ్చింది సారు? అదే హోంవర్క్ అన్న రాసుకొస్తారని ఉదయంతో నిలబెడతారు. వాళ్ళు దానికి యాక్షన్ చేసి మేడం మాకు నువ్వుగా ఉంది అట్లా ఎట్లా ఉన్నప్పుడు దాంట్లో చూద్దామని ఆ సెటిల్ ఇప్పారు. దానికి ఎవరు ఆక్తాయి ఫోటోలు తీసి దీన్ని
చూసినప్పుడు వాళ్ళు దానికి ఫోటో తీసి పెద్ద ఇష్యూ చేస్తున్నారు. ఇంటున్నారోలా పురుగులు ఎక్కుతున్నాయని ఎండల నిలబెడితే ఎవరో ఆకతాయిలు వీడియో తీసిరట. ఆవు సారు వీడియో తీసిన వాళ్ళు ఆకతాయిలే గాని నీ బిడ్డనో కొడుకునో అయితే గిట్లనే నిలబెడతావా? మస్తు మంది సార్లకే చదువు చెప్పుడు చక్కగొస్తలేదు. అసొంటిది పసి పోరగాన్లు చెప్పింది చెప్పినట్టు చేయమంటే చేస్తారా? అసలు పిల్లగాన్లు అంటేనే గట్లుంటారు. వాళ్లకు వాళ్లే నేర్చుకొని వచ్చేటట్టు చెప్పే తెలుగు ఉండాలి సార్ అనేటోనికి. ఇంతదేలోనికి సార్ కొలువు ఎట్లా వచ్చిందో ఏందో గాని ఈ వీడియోను చూసి మస్తు మస్తు బాధపడుతున్నారు పబ్లిక్. మరి ముచ్చట పోలీసులకు విద్యాశాఖ ఆఫీసర్లకు కూడా తెలిసిందట. మరి ఏం చేస్తారో చూడాలి. మా తాతయ్య అలా మళ్ళీ ఏ కార్యం ముందట వేసుకున్నాడో పిలుద్దా ఉండుర్రి. హలో, ఎవరు రంది పెట్టుకోక నేను పోతాను. మరి వచ్చేడు నిన్ను కూడా తీసుకుపోతా కానీ ఆ ఉన్న 6 ఎకరం వెళ్ళకన్నా ఉన్నావకి. ఎటు పోతున్నావే? ముసల్లానికి చెప్తే చాలా, నాకు చెప్పవా? ఆఫీస్ లో సార్కేం చెప్పాలి నేను? రాములు ఎందుకు వస్తలేడు ఏంది అంటే నా ముఖం చెల్తుందా? ఓ రేపటి నుంచి నేను రానని చెప్పు, నేను పోతానా. నువ్వు కూడా రా పిల్ల, ఎన్ని రోజులైనా చదువుకుంటుంటావు. ఆ వార్తలు చేతి నిండా సంపాదించుకునే కాడికి పోందా? చేతి నిండా ఎవరు ఇస్తున్నారు అయ్యా నీకు? ఎక్కడికి పోయినా మన కష్టం మనం చేసుకునే బతకాలే. పీటల మీద కూర్చుందామని రాజుపోతుంటే పిల్లి కదా అడ్డం వచ్చి వద్దన్నట్టే వద్దంటది కదా, ఏం చేయాలి? అరే చెప్తుంటే నీకు కదానే, అక్కడికి పోగానే కట్టల రూపాయలు నిన్ను కూర్చుండబెట్టి చేతిలో పెడతారా? చేతుల్లో పెడతారో జేబుల్లో పెడతారో అక్కడికి పోతే చెప్తారు. నువ్వు వచ్చారా లేకపోతే ఇక్కడనే ఉండి అడిగిలిచ్చుకుంటుండు. నువ్వు ఎక్కడికి పోతున్నావో చెప్తే కదా వచ్చేది రాంది చెప్పేది. అమెరికా దేశం పిల్ల, అక్కడి ఓడే ఆలస్యం అన్ని వస్తువులు వాళ్ళే ఇస్తారు. నీ అవ్వ, అక్కడ మీ అయ్య సుట్టపోలు ఎవరన్నా ఉన్నారా అనుకుంటున్నావా? మా అయ్య తమ్ముడు అమెరికాలో ఉన్నాడు. వారం ఇక్కడికి వచ్చిపోతా అంటాడు. నన్ను కూడా అక్కడికి రమ్మన్నాడు, అందుకే పోతానా. కొంచెమన్నా బుద్ధి లేదు. నాకెవరున్నారు పిల్లగా అక్కడ తెలిసిన వాళ్ళు? ఎవలే మరి? అక్కడ సర్కారు పిల్ల. మనం అక్కడికి పోగానే 1 కాదు 2 కాదు ఏకంగా 7 లక్షల రూపాయలు ఉట్టిగానే ఇస్తారట. ఏంది ఉత్తగానే 7 లక్షలా? ఓ నోరు పెద్ద తెరవకు, వాళ్ళకు దోమలు ఈగలు వచ్చి గుడ్లు పెట్టి పిల్లలని చేస్తాయి. అయినా నేనైతే వచ్చినాక అవేడ బతుకుతాయి కానీ. ఏందే ఏమో అంటావు? ఏం లేదు, 7 లక్షలే కాదు ఇంకా చాలా ఇస్తారట. అగో ఇంకా ఇచ్చేది ఏంటో చెప్పిపోరాదే, మా ఇల్లే కొంచెం పడబడుతుంది. అవు ఎవరు కొంచెం బుద్ధో అందరికీ ఆడి పోయినాక అంటే ఉండేదానికో ఇల్లు ఇస్తారట. 1వ తారీఖు రాకముందుకే జీతం చేతిలో పెడతారట. ఏంది నిన్ను రానిచ్చుడే ఎక్కువ అంటే 7 లక్షలు ఇల్లు నౌకరి నీకెందుకు ఇస్తారే? ఎందుకు ఇస్తారో నాకేమెరక గాని వాళ్ళు ఇచ్చిన ఇల్లు మనకు నచ్చకుంటే ఏమన్నా ఉంటానంటే ఆ ఇల్లు కిరాయి కూడా వాళ్ళే కడతారట. కంప్యూటరు, కరెంటు బిల్లు, ఇంటర్నెట్ బిల్లు, ఇంకిట్ట బొచ్చడు ఉన్నాయి. గయాన్ని పుక్కానికే ఇచ్చేటోళ్ళు ఎవరబ్బా? ట్రంప్ సారే అమెరికాకి వచ్చేటోళ్ళని వెనకకు మరలా కొట్టే పనులు చేస్తుంటే పుణ్యానికి ఎవరు ఇస్తున్నారు కావచ్చు? మా ముసలోనికి మాయ మాటలు చెప్పేవాళ్ళన్నా తీసుకుపోతా అంటున్నారు. అయ్యింది వెనకట నీ అసొంటిదే. అసలు ముచ్చడి తెలవక పెళ్లికాడికి పోయి కొసరకు పసుపు కొమ్మ అడిగిందాట. అమెరికా అంటే మొత్తం అమెరికా కాదు ఇవన్నీ ఇచ్చేది. మరి ఎక్కడ? ఆ దేశంలో ఉన్న వెర్మాంట్ అనే రాష్ట్రంలో అక్కడికి పోయిన వాళ్ళకు మస్తు సౌలతులు ఇస్తారట. ఓహో, ఇదివరదాకా నువ్వు పోతా అన్నది వెర్మాంట్ రాష్ట్రం కా? మరి ఎక్కడికి అనుకున్నావు? అక్కడికే. అరే నువ్వు కూడా రా పిల్లంచడం, ఇంకా ఆయన కూర్చొని కూరు పట్ల పడుకుంటుంటావు. పిచ్చి ముసలాడా, ఆ రాష్ట్రంలో జనం తక్కువ ఉన్నారట. ఆ ఉన్న జనంలో కూడా చాలా మంది ముసలోళ్ళేనట. కాబట్టి అక్కడికి పోయి పని చేస్తా అన్నోళ్లకు నౌకరీ ఇల్లు ఖర్చులకు 7 లక్షల రూపాయలు ఇస్తున్నారట. ఇంకేంటి, నేను కూడా అక్కడికి పోయి పని చేస్తా. ఇక అందరు నన్ను జోర్దార్ రాములు అనరు, అమెరికా రాములు అని పిలుస్తా అంటారు. ఆయన నువ్వు వస్తావా ఇక్కడనే సత్తావా? ఇక నాతోకే మరి పడుకుంటా. పురాగా ముచ్చటినవా? ఏంటిదమ్మా నువ్వు చెప్పే చెడగొట్టు ముచ్చట? అవన్నీ ఇస్తున్నారు గాని ముందుగాల పోయిన 100 మందికే గాయన్ని సౌలతులట. కడమోళ్ళకి ఏం లేదట. ఇప్పుడు 100 మందికి వచ్చే ఏడాది నుంచి 20 మందికి చొప్పున గిసోంటి సౌలతులు చేస్తుందట. అంటే పోయిన వాళ్ళందరికి కాదా? అందరికి ఇస్తానంటే వాళ్ళ రాష్ట్రం ఉంటా అదే అప్పుల పాలై అడుక్క తినే కథ అవుతుంది. అయినా నేను పోతా ఎగురుతున్నావు. ఇంతకు నీకు పాస్పోర్ట్ ఉన్నదా? వీసా ఉన్నదా? పాస్పోర్ట్ లేదు కానీ సీసా మాత్రం ఉన్నది. పోతాంటే నడివితా విమానం ఆపి తాగుతా. సీసా కాదే, వీసా. వీసా వీసా అంటే ఏందో తెలియదు కానీ అమెరికాకు పోతాడట. అమెరికాకు. అయ్యో అంత ఉత్తిమిచ్చటేనా? పొద్దురు కాంచెలు సంచులని చదువుకున్నా, ఇవ కోటు కూడా అడకచ్చుకున్నా పోతా అని. సరే మా తాత సంభ్రమ అటుంచుర్రి గాని ఆ రాష్ట్రం పరిస్థితి చూడుర్రోలా ఎట్లున్నదో. పిల్లలు కనొద్దు అని కట్టడి చేసుకుంటే కొన్ని వద్దులైనాక మొత్తం ముసలోళ్ళే అయిండ్రు. ఉండాలే మనిషి అన్నప్పుడు 2 నన్న కనాలే. కానీ ఒక తరం వెనుక ఇంకో తరం వస్తేనే కదా అనులా దేశం ముంగడికి పోయేది. లేకపోతే అగో గా రాష్ట్రానికి పట్టిన గతే మనకు కూడా పడుతుంది కదా.
రైతులు రాజులెందరు మారినా రైతు బతుకు మాత్రం ఎక్కడేసిన గొంగడి అక్కడనే అన్నట్టుంటది. కానీ ఇప్పుడు కొద్ది కొద్దిగా ఈ ప్రభుత్వాలకు ఆ రైతు గొప్పతనం ఎరకైతున్నట్టున్నదుల్లా. రైతులకు ఉత్తమాటలు చెప్తే ఏం లాభం లేదు, ఏదైనా పనులు చేస్తేనే రేపు ఎలక్షన్లల్లా మన ముఖం జెల్తది అని ఆలోచనలు చేస్తున్నారు. అందుకే కొన్ని రోజుల కానుంచి దేశంలో చాలా మంది లీడర్లు ఈ రైతుల గురించి పథకాలు చేస్తున్నారు. మరి రాష్ట్రాలలోనే గిట్లుంటే ఇక కేంద్రంలో ఎట్లుండాలే? రైతు గురించి మాట్లాడకపోతే వెనకబడ్డట్టు కాదా? అందుకే వాళ్ళు కూడా మంచి ఉపాయాలు చేస్తున్నారట. మోడీ సార్నే కాదు, అసలు బీజేపీనే దేశంలో లేకుండా చేస్తానని కేసీఆర్ సార్ తిరుగుతుంటే మోడీ సార్ ఏమో కేసీఆర్ సార్ వెనక మర్ర తిరిగినట్టు చేస్తున్నాడు. ఎలక్షన్లలో గెలవాలంటే తెలంగాణలో కేసీఆర్ సార్ పెట్టిన పథకాలే కేంద్రంలో పెట్టాలని ఆలోచనలు చేస్తున్నాడట ప్రధాని సారు. రైతులు తీసుకున్న పంట రుణాలను కేసీఆర్ సార్ మాఫీ చేసిండు కదా, అగో అదే పని చేసి దేశంలో ఉన్న రైతులతో షెబ్బాష్ అనిపించుకోవాలని బీజేపీ సర్కార్ ఈసారని వేసుకుంటున్నదట. అయితే ఏంది తెలంగాణలో వ్యవసాయ శాఖలను ఎట్లెట్లా చేసిందని వివరాలే అడుగుతున్నదంటే చూడుండ్రి. కేసీఆర్ పథకాలు కేంద్ర సర్కార్కి ఎట్లా దిక్కవుతున్నాయో మరి ఒక్క రుణమాఫీనా? పనిల పని పెట్టుబడి ఇచ్చుడు, పింఛన్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, కాల్వల్ సాఫ్ చేసుడు, ఫ్యాక్టరీలను తెచ్చుడు, అసంటి పథకాలు కూడా కాపీ కొడతాడో ఇప్పటికైతే తెలియదు. కానీ రుణమాఫీ మీదనైతే బగ్గనే కన్నేసిండ్రట. చేస్తే మంచిదే, రైతులకు రాష్ట్ర సర్కార్ కంటే దేశంలో ఉన్న సర్కారు చేస్తే చాలా మంచిది. ఇటు తెలంగాణకు కూడా 22,000 కోట్ల రూపాయలు వెనక పడతాయట కూడా. కానీ ఒక్క పథకాన్ని చూసి బీజేపీకి ఎంతమంది ఓట్లేస్తారో చూడాలి. అసలుకే కేసీఆర్ సార్ కంకరం కట్టుకున్నాడు కదా బీజేపీ కాంగ్రెస్ లను గంగల కలిపినట్టు చేయాలని. మరి కేసీఆర్ సార్ పథకాలనే కాపీ కొట్టి కేసీఆర్నే తట్టుకొని నిలబడగలుగుతాడా మోడీ సారు? సరే వాళ్ళ రాజకీయం ఎట్లయితేంది కానీ రైతులకు లాభం జరిగితే అదే 10,000 అని అనుకుంటున్నారు దేశం పబ్లిక్. హరే ఈ దొంగ బట్టెవాసి గారు ఎక్కడి నుంచి మోపైతున్నారో ఏమో గాని కొంచెం కూడా భయమే లేదుల్లా. అరే జనాలకు దొరికితే తంతారు, పోలీసులకు దొరికితే కేసులు పెడతారన్న భయమే లేకుండా రోడ్ల మీద ఎంత బరి తెగించి తిరుగుతున్నారో చూడుర్రి. గిట్లయితే ఎట్లను బతుకుడు. ఆగో ఎటు పోయి వస్తున్నారో ఎక్కలు, ఎటో షాప్కే పోయి వస్తానరో లేకపోతే వాకింగే చేస్తున్నారో తెలియదు. కానీ ఆగాగో వీళ్ళ నోట్ల మన్ను పోయి ఆ మెడల గోల్స్ ఎట్లా తెంపకపోతున్నారు చూడురి. అరే ఓ అన్నలు మీరన్నా అందుకోరే వీళ్ళ తాడదెంపా. అయ్యయ్యో ఎంత పనాయను, సూత్తాంటనే ఎంత పని చేసిర్రు అని నెత్తి నోరు ఎంత బాదుకున్నా ఏం లాభముల్లా. ఆగాగో సూత్తాన్ రానుల్లా మూతులకు గుడ్డలు కట్టుకొని బండ్ల మీద ఎట్లా తిరుగుతున్నారో వీళ్ళ చేతులు వడిపోను. ఇట్లా 2-3 బ్యాచ్లు తిరుగుతున్నారటనుల్లా. ఎల్బీ నగరు, హయత్ నగరు, వనస్థలీపురం కాడ దొరికిన కాడికి దోసుకొని పోయిరటనుల్లా చైన్ స్నాచర్లు. అక్కడున్న సీసీ కెమెరాలల్లా రికార్డ్ అయిందట ఈ తతంగం అంతా. పాపం ఎంత పాయరం కొద్ది చేయించుకున్నారో ఆ సొమ్ముల నా అక్కలు. వాళ్ళ సొమ్ములుగా చేసేటందుకు చేతులు ఎట్లా వస్తున్నాయిరా, మిమ్మల్ని ఎత్తుకపోను మిమ్మల్ని షెర్లా పెట్ట. ఆ దొంగ బట్టే వాజగాన్లు ఎట్లొస్తున్నారో ఎట్నుంచి వస్తున్నారో జర పైలంగుండుర్రి, సొమ్ములు మెడలేసుకొని తిరిగే అక్కలు. అయ్యా పోలీసార్లు ఈ బడవేగాళ్ళు ఎక్కడున్నా ఇడవద్దు సారు అని అంటున్నారు ఈ తీరుగా సొమ్ములు పోగొట్టుకున్న బాధితులు. ఈ బీజేపీ పార్టీకి ఏమైంది? ఓ పక్క 3 రాష్ట్రాల ఓటమి, ఇంకో పక్క కాంగ్రెస్ తోని ప్రాంతీయ పార్టీల కూటమి. ఎవరు నోరిప్పరింది అని నిన్ననే గడ్కరీ సార్ బీజేపీ పెద్దల మీద గరం అయిండు కదా. మళ్ళా సరిపోనట్టు వాళ్ళ పార్టీ లీడర్ అమ్మ ఒక ఆమె ప్రధానమంత్రి మోడీ సారు, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ సార్ల ఇజ్జత్ తీసినంత పని చేసిందుల్లా. మరి ముచ్చట ఏందో తెలవాలంటే మనం రైలు ఎక్కాల్సిందే. अभी बुलेट को भूलिए, अभी 120 किलोमीटर या 200 किलोमीटर पर आवर चलने वाली गाड़ी को भूलिए. जो गाड़ियां चल रही हैं उनको तो चलाइए. और किस तरह लोग फुटपाथ पर पड़े हैं. ఇన్నరా ఏమంటున్నదో మోడీ సారు, పీయూష్ గోయల్ సార్లు గంటకు 120-150 స్పీడ్ తో నూరికే బుల్లెట్ రైళ్లు దేవుడెరుగు గాని ఉన్నవాటిని చక్కగా బాగు చేయండి అని కర్రు కాల్చి వాతలు పెట్టినంత పనిచేసింది. ఈ అమ్మ పేరు లక్ష్మీకాంత్ చావ్లా. బీజేపీ పార్టీ తరఫున పంజాబ్ రాష్ట్రంలో మంత్రి పదవి చేసింది. అసొంటామె మోడీ సార్ను, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ సార్ను కడిగి పారేసినంత పనిచేసింది. బలిసినోళ్లకు ఉన్నోళ్లకు అక్కడికొచ్చే బుల్లెట్ ట్రైన్ల గురించే కాదు, సామాన్యులు గరీబోళ్ళు ప్రయాణం చేసే గిసోంటి రైళ్లను కూడా జర పట్టించుకోర్రి. ఓ పాయకాన సక్కగా లేదు, తలుపులు కిటికీలు పలిగిపోయినాయి, మూతి ముక్కు గడుపునేటానికి నీళ్లు లేవు, నిప్పులు లేవు. ఇసోంటి రైళ్లల్లా రోజుల కొద్ది ప్రయాణం ఎట్లా చేస్తారు అని ట్రైన్లున్న తక్లీఫ్లన్నీ వరుస పెట్టి చెప్పుకొచ్చింది. ఇయన్నిట్లుండంగా ఓ ఎలిగిపోతున్నది దేశం రువ్వడి మీద ఉన్నది అని టీవీల పేపర్లల్లా చెప్పుకునుడు తప్ప చేసిందేం లేదు అని ఉన్నది లేని ఇజ్జత్ మొత్తం తీసి కుప్ప పెట్టినంత పని చేసింది. అంతటితో ఇంకా ఆగకుండా मैंने अपनी आंखों से देखा है, हिंदुस्तान के पढ़े लिखे डिप्लोमा मैकेनिकल इंजीनियरिंग वाले बच्चे वो सफाई करते हैं, क्या दिया उनको? और उनको थोड़ा वेतन वो भी नहीं मिलता.
ఇన్నారులా దేశంలో ఇంజనీరింగ్లు డిప్లొమాలు చదువుకొని ఉద్యోగం లేక సఫాయి పని చేస్తున్నారు అలాగ మీరేమిచ్చిర్రు అని ప్రతిపక్ష లీడర్ రాహుల్ గాంధీ కంటే గట్టిగానే అడిగింది. मोदी जी देखिए जनता बहुत दुखी है, रेलवे में बैठकर तो बिल्कुल नहीं लगता कि दिन कोई अच्छा आ गया है। किसके अच्छे दिन आए हैं हम नहीं जानते, आम आदमी के नहीं आए, ना बेरोजगारों के आए हैं ना गरीबों के आए हैं। మీ పాలనల జనం దుఃఖంతోనున్నారు. మీరు అనుకున్నట్టు మంచి రోజులు ఎవ్వలకు రాలేదు, సామాన్యులకు రాలేదు, పేదోళ్ళకు అసలుకే రాలేదు. మీరు చెబుతున్నది ఒకటి చేస్తున్నది ఇంకొకటి. కండ్లకు చెవులకు 4 ఇంచుల దూరాన్ని 400 మైళ్ళు అన్నట్టు చేస్తున్నారు అని తువ్వాలలా చెప్పు పెట్టి కొట్టినంత పనిచేసింది. మరి ఇదంతా చూస్తుంటే పువ్వు గుర్తు పార్టీకి ఇంట్లో లొల్లి మొదలైంది అన్నట్టు కొడుతున్నా మోడీ సార్ను తప్పించి ఇంకో బీజేపీ లీడర్ ను ముందడికి తీసుకొచ్చి దోస్తు పార్టీలతో పొత్తులు కుదుర్చుకునేదానికి బీజేపీ వాళ్ళు వేస్తున్న ఎత్తులను కూడా అనుకోవచ్చు అని అంటున్నారు పువ్వు గుర్తు పార్టీ వల్ల డ్రామాలు తెలిసిన పబ్లిక్. మరి దీంట్లో ఏది నిజమో ఏది అబద్ధమో ముందు ముందు చూడాలి. ఒకే రోజు 2 కొబ్బరికాయలు కొట్టిన చంద్రాలు ఇక జనాలకు వస్తాయట కొలువులే కొలువులు. ఫెడరల్ ఫ్రంట్ కట్టుడే అంటున్నాడు అఖిలేష్, దాంట్లో కేసీఆర్ సారేనట. షబ్బాష్. మళ్ళా చెలరేగుతున్నారు చైన దొంగలు, పైలంగా ఉండాలి అందరు మహిళలు. కేసీఆర్ సార్ వెనక నడుస్తున్న సెంటర్ సర్కారు తెలంగాణను చూసి నేర్చుకుంటున్నాడట మోడీ సారు. హోంవర్క్ చేయలేదని ఎండల నిలబెట్టిన టీచర్, పసిపోరగాండ్లకు ఏంది మేడం ఈ టార్చర్. అమెరికా పోతానంటున్న రాములు. ఎవరు రంది పెట్టుకోక ఇక నేను పోతాను, మరి వచ్చేడు నిన్ను కూడా తీసుకుపోతా. కానీ గివి ఇయ్యాల మేము పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళీ జోర్దార్లో కలుసుకుందాము. జోకుడు వార్తలు కావివి, జోర్దార్ వార్తలు చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు కళ్యాణ్ జ్యువెల్లర్స్ వారి ప్రియమైన ఆఫర్ 25,000కు పైగా నగలు కొనే ప్రతి ఒక్కరికి ఒక ఖచ్చితమైన బహుమతి. మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా. 39 సంతాన సాఫల్యత కేంద్రం. VIP హెయిర్ కలర్ షాంపూ కాల్ చేయండి, మీ ఇంటికి వస్తుంది పక్కా.